కాళీకృష్ణ భగవాన్ గారితో ఈరోజు నా 3వ అనుభవాన్ని మీకు తెలియజేస్తున్నా. ఈ అనుభవం ఏంటంటే, నేను కాళీకృష్ణ భగవాన్ గారి యొక్క ఆశ్రమంలో ఉండేవాడిని. ఆ ఉంటున్న సమయంలో ఒకరోజు నేను ఇంటికి వెళ్ళాలనుకున్నాను. ఇంటికి వెళ్ళాలనుకోవడం ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో ఏ పని చేయడం అలవాటు లేదు. అంటే అవసరం లేకుండా ఉండేది. దాన్ని పని చేయడానికి జనాలు ఉండేవారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవారు. నాకు ప్రత్యేకంగా పని చేయవలసిన నెసిటీ ఉండేది కాదు. అలాంటి వ్యక్తి ఆశ్రమంలో ఉంచినప్పుడు అక్కడ అన్ని పనులు చేయాలి, మామూలుగా ఉండదు. అని చేసేవాడిని. అది చేయలేక ఒకరోజన్నా ఇంటికి వెళ్దాం అనే నాకు భావం కలిగినప్పుడు దీపావళి వచ్చింది. దీపావళి వస్తే గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నేను ఇంటికి వెళ్తానండి అన్నాను. దేనికి రా అన్నారు. దేనికి రా అంటే, నేను మామూలుగా అదే రేపు దీపావళి కదండి, ఆ దీపావళికి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. అయితే దీపావళి అయితే ఏంటి, ఏం చేస్తావు, మందులు కాలుస్తావా? మందులు కాలిస్తే నీ ఇంటి దగ్గర 10 రూపాయలు కాలితే నేను 20 ఇస్తాను, 20 కాలితే 40 ఇస్తాను, 40 కాలితే 80 ఇస్తాను, 100 ఇస్తాను, 200 ఇస్తాను, 300 ఇస్తాను, 400 ఇస్తాను, 1000 ఇస్తాను, 2000 ఇస్తాను, 3000 ఇస్తాను. మీ ఇంటి దగ్గర ఎంత కాలితే అంత డబ్బులు ఇస్తాను, ఇది 10,000 ఇస్తానని చెప్పి 10,000 కట్ట. అంటే ఇప్పటికీ 38 సంవత్సరాల క్రితం 10,000 రూపాయలు కట్ట అలాగా ఆ ఉయ్యాల మీద, గురువుగారు ఉయ్యాలంటే ఆ ఉయ్యాల మీద వేసి కాల్చుకోరా, తాడేపులగూడి వెళ్ళి మందులు తెచ్చుకుని కాల్చుకోవాలి. మీకు అన్నీ తెలుసండి, నన్ను ఇంటికి పంపించేయండి అన్నాను. ఓరి అని చెప్పి, సరే ఎప్పుడు వస్తావని అడిగారు. ఎప్పుడు వస్తానంటే, రేపు దీపావళి కదండి, ఎల్లుండి వస్తానన్నాను. మళ్ళీ ఎప్పుడు వస్తామన్నారు. మళ్ళీ అదే ఎల్లుండి వస్తానన్నాను. ఇందులో ఆ డిఫరెన్స్ నాకు అర్థమవుతలేదండి. ఎప్పుడు వస్తానంటే రేపు దీపావళి కదా, ఎల్లుండి వస్తానన్నాను. అప్పుడు చెప్పారండి, ఒరేయ్ ఒక రోజుకి 24 గంటలు ఉంటాయి, నువ్వు ఏ గంటలో వస్తావు అనుకుని, సార్ అలాగంటే 1 గంటకి అలా వస్తానండి. సరే వెళ్ళన్నా. ఇంటికి వచ్చారండి. ఆయన చెప్పిన ప్రకారంగా దీపావళి చూసుకున్నాను. మన్నాడు 1 గంటకల్లా నేను ఆశ్రమానికి వెళ్ళాను. ఈ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు గురువుగారు నా కోసమే వెయిట్ చేస్తున్నట్టుగా ఆ దారబంధాన్ని పెట్టుకుని, చిన్న అంగోస్త్రం కట్టుకుని ఆ దారబంధాన్ని పట్టుకుని అలా నిలబడ్డారు. మళ్ళీ ఎదురుగుండా వెళ్తే ఏదో అంటారు చెప్తారని చెప్పేసి నేను ఆయన కనపడకుండా వెళ్దామని ఒక అట్టి తోట ఉంటే అట్టి తోట పక్క నుంచి వెళ్తుంటే, ఒరే ఇలా రా అని పిలిచారు. పిలిస్తే వెళ్ళానండి, నమస్కారం పెట్టుకున్నాను. ఎరా ఏంట్రా బయటికి వెళ్ళావు కదా, విశేషాలు ఏంటన్నారు. విశేషాలు ఏమున్నాయండి, అంతా బాగున్నారండి అన్న. అంతా బాగుండడం అనేది పెద్ద విశేషం కాదే, నేను ఈ 4 గోడల మధ్య ఉన్నాను, నాకు ప్రపంచం తెలియదు. నువ్వు ప్రపంచాన్ని చూడడానికి వెళ్ళావు కదా, ఆ ప్రపంచ విషయాలు ఏంటో చెప్పన్నారు. లేదండి అంతా బాగుండడం అనేది పెద్ద విషయం కాదురా అంటే, నువ్వు విశేషాలు చెప్తే వినడానికి కూడా సరిపోనా అన్నారు. అయ్యి బాబు అంత మాట అనవద్దండి, చెప్తండి. ఏమీ లేదండి, ఈ వయసులో ఆశ్రమాల్లో ఉంటే పెళ్ళి అవుతుంది అంటున్నారని చుట్టాలందరూ కూడా. ఓరి ఎవడరా నేను అన్నదంటే, అందరూ అంటున్నారండి. నేను పెళ్ళిళ్ళకి కూడా వెళ్తలేదండి. మా పెద్దనాన్నగారు కూడా, మా నాన్నగారు ఇక్కడ ఉండడం వల్ల నేను మా పెద్దనాన్నగారు కూడా పెళ్ళిళ్ళు వాటికి వెళ్తున్నానండి. మీ అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే, మా అబ్బాయిలు ఇంజనీర్లు లేదా ఫైనాన్స్ అలాగా వ్యాపారాలు అలా చేసుకుంటున్నారు. అది మీ తమ్ముడు కొడుకు ఏం చేస్తున్నాడంటే, ఆడు ఏదో ఆశ్రమంలో తిరుగుతాడండి. ఆయన కూడా చాలా లేజీగా చెప్తున్నారండి. అని చేత నన్ను ఆ పెళ్ళిళ్ళకి వెళ్ళడం కూడా సిగ్గుగా అనిపిస్తుందండి అని అంటున్నారండి. ఆశ్రమాలకు ఎప్పుడో అన్నీ అయిన తర్వాత 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళాలి, కానీ ఇప్పుడు ఆశ్రమాలకు వెళ్ళడం ఏంటి, ఆశ్రమాలకు వెళ్తే పెళ్ళి ఎక్కడ వద్దు వీడికి అని అందరూ అంటున్నారండి అని చెప్పారు.
అప్పుడు చెప్పారండి గురువుగారు, ఎవడరా నిన్ను అన్నదే, ఇప్పుడు నీకున్న ఆరోగ్యానికి, నీకున్న అవయవ బలానికి నేను ఇప్పుడు నిన్ను ఒక 100 బకెట్లు నీళ్లు తోడి నూతిలోంచి నీళ్లు తోడి పోయమంటే 1 గంటలో పోసేయగలవు. నీకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత నీ చెంబు నువ్వే మోసుకోలేవు. అప్పుడు నువ్వు సమాజానికి ఏం చేస్తావు, ఆశ్రమానికి ఏం చేస్తావు? నీకు 4 అవయవాలు బాగున్నప్పుడు సమాజానికి ఏదైతే చేస్తావో అదే నీకు కూడా వస్తుంది. రాస్కేల్, ఎవడరా నిన్ను అన్నది, రమ్మనాన్ని, ఎప్పుడు వెళ్ళాలో నేను చెప్తాను. ముందు నా దగ్గర జీవితాన్ని నేర్చుకో, తర్వాత పెళ్లి చేసుకో అన్నారు. అలాగా నాకు జీవిత పాఠాలని ఆయన నేర్పి నన్ను ఈరోజు ఇలాగా ఈ సమాజానికి ఆయన నాకు ఇచ్చినటువంటి అనుభవాన్ని ఈ వీడియోల ద్వారా నేను తెలియజేసే మహద్భాగ్యం కలిగించిన నా సద్గురు కాళీకృష్ణ భగవాన్ గారికి, జగన్మాత సీతామహాలక్ష్మి తల్లివారికి శతకోటి వందనాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.